తెలంగాణలో గూండా రాజకీయాలు ఎవరెవరైతే చేస్తున్నారో, ఈ రాజకీయాలకు తొత్తులు ఎవరైతే ఉన్నారో అందరు కూడా తుపాకీ లేని లపాకీ వాళ్ళంతా గుర్తుపెట్టుకోండి. తెలంగాణకు కూడా సిర్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. సిర్ అంటే ఏంది అంటే, ఇంతకుముందు బురకా వేసుకొచ్చి 100 ఓట్లు వేస్తుండ్రి, అంతా దొంగ పుకోలు అంతా గెలిచిపోతుండే కదా. ఇప్పుడు ఆ దొంగలకు ఛాన్స్ లేకుండా ఎంతమంది అయితే చనిపోయారో వాళ్ళ ఓట్లు పీక్ పాడేస్తారు, ఎంతమంది అయితే బంగ్లాదేశ్ నుంచి వచ్చిరో వాళ్ళ ఓట్లు పీక్ పాడేస్తారు, వాళ్ళ ఆధార్ కార్డులు క్యాన్సిల్ చేసేస్తారు. సిర్ అంటే నార్మల్ కాదు నాయన. దొంగలు లంగలంతా రాజకీయ నాయకుల్లోకి వచ్చి జొర్రి ఏదో చేద్దాం అనుకొని అలా సంపాదించుకొని గడించుకొని బిల్డింగ్లు ఇక కార్లు గీర్లు ఓడాలు కొనుక్కొని తిరుగుతుండ్రు కదా. అవన్నీ ఇప్పుడు జరగవన్నమాట. ఎందుకు జరగవు, ఎట్లా జరగవు అంటే, సిర్ అనే దాంట్లో ఎన్ని లక్షల ఓట్లు రిమూవ్ అవుతాయో తెలియదు. సిర్ అంటే నార్మల్ విషయం కాదు. ఇప్పుడు మ్యాక్సిమం ఇక్కడ తెలంగాణలో ఉన్న కొంతమంది గుండా రాజకీయం చేస్తారు, తుపాకీ రాజకీయాలు చేస్తారు కదా. ఈ లపాకీ గాళ్ళకంతా తుపాకీ పెట్టి కొట్టినట్ల ఇప్పుడు సిర్ అనేది ఒకటి నడుస్తుంది. అది తెలంగాణకు కూడా వస్తుంది. వచ్చినప్పుడు ఎన్ని లక్షల ఓట్లు పోతాయో చూద్దాం. అప్పుడన్నా దొంగలు లంగలు విన్ అయ్యేది, గెలిచేది బంద్ అయిపోతుందని నేను అనుకుంటున్నా. మళ్ళీ మీ అభిప్రాయం ఏందో జర కామెంట్ ద్వారా తెలపండి. జై శ్రీరామ్.